దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు జూన్ నుంచి అమల్లోకి రానున్నాయి. మోడల్ని బట్టి గరిష్టంగా 30,000 వరకు ధరలు పెరగనున్నాయని కంపెనీ తన స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో స్పష్టం చేసింది. ముడి సరుకుల ధరలు, నిర్వహణ వ్యయాలు నిరంతరం పెరుగుతుండడంపై ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని మారుతి సుజుకి తెలిపింది. గత కొద్ది నెలలుగా ఖర్చులను తగ్గించుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, వ్యయభారాన్ని వీలైనంత వరకు తామే భరించామని వివరించింది. అయితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా పెరిగిన ఖర్చుల్లో కొంత భాగాన్ని వినియోగదారులపై బదిలీ చేయడం తప్పడం లేదని పేర్కొంది. తమ పోర్ట్ఫోలియోలోని అన్ని మోడళ్లపై ఈ పెంపు వర్తిస్తుందని, అయితే మోడల్ని బట్టి పెంపులో వ్యత్యాసం ఉంటుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులపై వీలైనంత తక్కువ ప్రభావం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్లో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ ఎస్యూవీలు, వాణిజ్య వాహనాల ధరలను 2.5% వరకు పెంచిన విషయం తెలిసిందే.